నమస్తే. ఓం గణేశాయ నమః. గణేశుడిని కలవడం శివుని గురించి అత్యంత ప్రసిద్ధ కథలలో ఒకటి. అతను మొదటిసారి గణేశుడిని ఎప్పుడు కలిశాడు అనే సంఘటన, ఒకరోజు పార్వతీదేవి శివుడు లేనప్పుడు తనను కాపాడటానికి ఒక సంరక్షకుడిని సృష్టించాలని నిర్ణయించుకుందని చెబుతారు. ఆమె పసుపు ముద్దతో ఒక చిన్న పిల్లవాడిని తయారు చేసి అతనిలో ప్రాణం పోసింది. గణేశుడిని కలవడం శివుని గురించి అత్యంత ప్రసిద్ధ కథలలో ఒకటి. అతను మొదటిసారి గణేశుడిని ఎప్పుడు కలిశాడు అనే సంఘటన, ఒకరోజు పార్వతీదేవి శివుడు లేనప్పుడు తనను కాపాడటానికి ఒక సంరక్షకుడిని సృష్టించాలని నిర్ణయించుకుందని చెబుతారు. ఆమె పసుపు ముద్దతో ఒక చిన్న పిల్లవాడిని తయారు చేసి అతనిలోకి ప్రాణం పోసింది. ఆమె అతనితో ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉండమని మరియు ఎవరిని లోపలికి అనుమతించవద్దని చెప్పింది. చిన్న గణేశుడు శివుడు ఎవరో ఎప్పుడు చూడలేదు కాబట్టి అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు గణేశుడు అతని మార్గాన్ని అడ్డుకున్నాడు. దీనితో శివుడు కోపాద్రిక్తుడయ్యాడు. ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది మరియు కోపంతో శివుడు గణేశుడి తలను నరికేశాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతి గుండె పగిలిపోయింది మరియు ఆమెను శాంతింపజేయడానికి శివుడు ఆ బాలుడి తలను తన గణాలతో తన సన్నిహితులు ఒకరితో భర్తీ చేశాడు మరియు గణేశుడు తర్వాత గణపతి అయ్యాడు.